హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి 10th క్లాస్ అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ మీద 6060 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఇందులో ఐటీఐ చదివినటువంటి అభ్యర్థులకి 3847 పోస్టులు అనేవి విడుదల చేశారు. నాన్ ఐటీఐ అభ్యర్థులైనటువంటి వారికి 2219 పోస్టులు అనేవి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే మీకు 10th క్లాస్లో అలాగే ఐటీఐలో మీకు ఎవరైతే 10th క్లాస్ జాబ్స్కి అప్లై చేసుకుంటారో వారికి 10thలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా జాబ్లోకి తీసుకుంటారు. ఎవరైతే ఐటీఐ జాబ్స్కి అప్లై చేసుకుంటారో ఆ ఐటీఐ జాబ్స్కి అప్లై చేసుకున్న వారికి ఐటీఐలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఈ నెల జనవరి 10వ తేదీ నుంచి మొదలవుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 15 నుంచి 24 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 9వ తేదీ నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి అభ్యర్థులు. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయి ఉంటే వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితేనేమో అందులో సబ్ కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీస్కి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫర్ నాన్ ఐటీఐ కేటగిరీ అభ్యర్థులకి ఎవరైతే ఉన్నారో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలని వారు 10th క్లాస్ లేదా దానికి ఈక్వాలెంట్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఆ 10th క్లాస్లో మీకు 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మ్యాథ్స్ అలాగే సైన్స్ సబ్జెక్ట్స్లో 40% ఆఫ్ మార్క్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదే ఐటీఐ క్యాండిడేట్స్ కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే వారు దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉండాలి, ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వారికి కూడా 50% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ వచ్చి ఉండాలి అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్కి సంబంధించి ఇచ్చారు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి కనుక చూసుకున్నట్లయితే www.ofb.gov.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అది. అయితే దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో నేను మీకోసం ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఎంత సైజులో మీరు అప్లోడ్ చేయాలనేది చూసుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, అలాగే మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ కంపల్సరీగా ఉండాలి. 12 డిజిట్ ఉన్నటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్ఎస్సి మెట్రికులేషన్ సర్టిఫికేట్, అలాగే స్కాన్డ్ కాపీ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఆధార్ కార్డు, తర్వాత సర్టిఫికేట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఐటీఐ సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళ సర్టిఫికేట్ని కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ వారి యొక్క సర్టిఫికేట్స్ని పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్ వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. మీకు 10th క్లాస్లో అలాగే ఐటీఐలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ బేస్ మీద ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరగబోతోంది. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి మార్క్స్ను చూసి ఎవరికైతే మెరిట్ మార్క్స్ ఉంటాయో వారిని ఈ జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ట్రైనింగ్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే నాన్ ఐటీ అండ్ ఐటీఐ క్యాండిడేట్స్కి సంబంధించి ట్రైనింగ్ పీరియడ్ గురించి ఇక్కడ క్లియర్గా మనకి పర్టికులర్ పీరియడ్ అని చెప్పేసి మెన్షన్ చేయలేదు, కానీ 1961 అలాగే 1992 ట్రైనింగ్ యాక్ట్కి సంబంధించి, అప్రెంటిస్ ట్రైనింగ్ యాక్ట్కి సంబంధించి ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంతకాలం ట్రైనింగ్ ఇవ్వాలో అంతకాలం ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. స్టైఫండ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి మనీ లేకోకుండా చేయడం కాదు. ఇది మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు. డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి
70% ఆఫ్ మినిమం వేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. డ్యూరింగ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 80% ఆఫ్ మినిమం వేజెస్ అనేది ఇస్తారు. డ్యూరింగ్ థర్డ్ ఇయర్ వచ్చేసి 90% ఆఫ్ మినిమం వేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి కూడా మీకు చూడడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. అయితే రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పట్టిక అనేది ఇవ్వడం జరిగింది. చండీగఢ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి కేటగిరీల వారీగా, ఆ తర్వాత మధ్యప్రదేశ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఆ రీజన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా ఇచ్చారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ ఫైల్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వారందరూ కూడా త్వరపడి అప్లై చేసుకోండి. ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ofb.gov.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 9వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. 15 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. 10th క్లాస్ అలాగే ఐటీఐ చేసిన ఇద్దరికి కూడా ఈ జాబ్స్ అనేవి ఉన్నాయి. 10th వారికి సపరేట్గా 2219 పోస్టులు, ఐటీఐ అభ్యర్థులకి 3847 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.